ఎంఎస్ రాజు గారిని ఏదైతే తొత్తుల ప్రకాష్ రెడ్డి గారు నీ యొక్క అక్రమాస్తులు ఉన్నాయి, నీకు అక్రమంగా సంపాదించామని చేసినటువంటి వ్యాఖ్యలపైన ఆధారాలతో నిరూపించాల్సినటువంటి బాధ్యత నీకుంది. మరి అలాంటి బాధ్యతలు మర్చిపోయి ఇవాళ కేవలం ఎంఎస్ రాజు గారి అక్రమ ఆస్తుల్ని కప్పిపుచ్చుకోవడానికి కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వివరిస్తున్నారని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తామన్నా. ఎంఎస్ రాజు గారు మాట్లాడుతున్నటువంటి వాక్యాన్ని బట్టి చూస్తే ఏదైతే తొత్తుల ప్రకాష్ రెడ్డి గారు చేసినటువంటి అక్రమాస్తుల పైన ఎటువంటి అక్రమాస్తులు లేవని నిరూపించుకోవాలి. ఏదైతే తొత్తుల ప్రకాష్ రెడ్డి గారు మీ మీద చేసినటువంటి అక్రమాస్తుల పైన ఆరోపణ చేశారో అవన్నిటినీ ఆధారాలతో నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ మీకు లేదా? మీకు నిజంగా ఎక్కడ కూడా అక్రమాస్తులు లేకపోతే ఎందుకు ఇంతలో పౌరుషంగా కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వేధిస్తూ కులాలను రెచ్చుకునే విధంగా మాట్లాడుతూ ఉన్నారు? మీకు నిజంగా ఏ యొక్క అక్రమాస్తులు లేకపోతే అవన్నిటినీ ఆధారాలతో మీడియా ముందుకు వచ్చి నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద లేదా అని కూడా ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్న ఎంఎస్ రాజు గారిని. కేవలం ఎంఎస్ రాజు గారి అక్రమాస్తుల్ని కాపాడుకోవడానికి ఇవాళ కులాల మధ్య చిచ్చు పెడుతూ కులాల మధ్య రెచ్చుకునే విధంగా వ్యాఖ్యలు చేయడం ఇది ఎంతవరకు సమాజమని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తానని రాష్ట్ర ప్రజలకి. నీ యొక్క అక్రమాస్తో చిట్టా విప్పుతేనే తొత్తుల ప్రకాష్ రెడ్డి గారి పైన అవాకులు చవాకులు పెడుతూ అనవసరమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నావు. ఇప్పటికైనా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నేను ఒకటే గుర్తు చేస్తా ఉన్నా, ఎంఎస్ రాజు గారు చేసినటువంటి వాక్యాలు, ఎంఎస్ రాజు గారు మాట్లాడుతున్నటువంటి సోషల్ మీడియాలో కేవలం తన స్వార్థం కోసం, తన స్వార్థ రాజకీయాల కోసం, తన రాజకీయ ఉనికిని చాటుకోవడానికి కులాల మధ్య రెచ్చుకొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా ఇవాళ స్పష్టంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రజలకి. ఎంఎస్ రాజు గారిని సూర్యుని గుర్తు చేస్తా ఉన్నా, ఏ రోజైనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు అయితే ఉంది. మీరు ఎమ్మెల్యేగా 2.5 సంవత్సరాలు కొనసాగుతూ ఉన్నారు. ఇప్పటికి మీరు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఎంతో మంది మీద అమాయకులైనటువంటి దళిత బిడ్డల పైన హత్యలు, దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. మరి వాటన్నిటిని ఏ రోజైనా మీరు బయటకు వచ్చి ఖండించినటువంటి సందర్భాలు ఉన్నాయా అని కూడా సూటిగా మీడియా సాక్ష్యం ప్రశ్నిస్తున్నా ఎంఎస్ రాజుని. ఏ రోజైనా నీ జాతి బిడ్డల పైన దాడి జరిగితే కనీసం బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడలేనటువంటి వ్యక్తిని ఇవాళ నీ స్వార్థం కోసం నీ అక్రమాస్తుల గురించి మాట్లాడితేనే కులాల మధ్య రెచ్చుకొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సరైన పద్ధతి అని కూడా ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నా. నిజంగా నీకు దరిద్రమైన ఆత్మభావం ఉంటే ఏదైతే మీ నాయకుడు ఏపీఎంఆర్ఎస్ లో గత 5 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో పోరాటం చేసినటువంటి వ్యక్తి నువ్వు, పేరుపోగల వెంకటేశ్వర గారి కుమారుడు సెల్ఫీ వీడియో పెట్టి నేను మాది కులంలో పుట్టడమే తప్పు, నేను మాది కులంలో పుట్టడమే చేసిన తప్పు అని చెప్పి ఆత్మహత్య చేసుకుంటే ఆనాడు ఎక్కడికి వెళ్ళావు ఎంఎస్ రాజు? నువ్వు ఎందుకు ఆ రోజు మీ నాయకుడు కొడుకు చనిపోయినప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేకపోయినావు? ఎందుకు ఈ గవర్నమెంట్ ని ఎదిరించలేకపోయినావు? ఎంఎస్ రాజు గారు చేస్తున్నటువంటి అనుచిత వాక్యాన్ని ఏదైతే సోషల్ మీడియాలో రెచ్చుకొట్టే విధంగా మాట్లాడుతున్నారో ఎంఎస్ రాజు గారు, అలాంటి మాటలు ఎవరు కూడా నమ్మొద్దండి. కేవలం ఎంఎస్ రాజు గారి అక్రమ ఆస్తుల పైన తొత్తుల ప్రకాష్ రెడ్డి గారు చేసినటువంటి వాక్యాలు, నిజంగా ఎంఎస్ రాజు గారికి ఎటువంటి అక్రమాస్తులు లేకపోతే అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వచ్చి నిర్మించుకోవాల్సిన బాధ్యత ఇవాళ ఎంఎస్ రాజు గారి మీద ఉందని కూడా స్పష్టంగానే తెలియజేస్తా ఉన్నా.